ఒక పత్రికా వ్యవస్థని నాశనం చెయ్యలేకపోయినప్పుడు చివరికి వాళ్ళని కొనేశారు. ఒక టీవీ ఛానళ్ళ వ్యవస్థను నాశనం చేయలేకపోయినప్పుడు వాళ్ళని కొనేశారు. యాజమాన్యాలను కొనేశారు. ఎంత అద్భుతమైన జర్నలిస్టు, ఎంత పెన్ స్కిల్ ఉండి, ఎంత హిడెన్ ఆపరేషన్ చేయగలిగిన నైపుణ్యం ఉండి, ఎంత చక్కగా వివరాల్ని, సమాచారం అందించగలిగిన జర్నలిస్ట్ అయినా, ఇప్పుడు ఆ ఛానళ్ళలో చేరాక వాడు మాట్లాడేదానికి వాల్యూ ఏడుంది? ఇప్పుడు ఈటీవీలోనో, అదేది మహా టీవీలోనో, టీవీ5లోనో వాటిట్లో పనిచేస్తే ఏబిఎన్‌లో గాని, ఎంత అద్భుతమైన టాలెంట్ ఉన్న జర్నలిస్ట్ అన్నా మాట్లాడినప్పుడు పబ్లిక్ ఎలా చూస్తున్నారు? ఈ జర్నలిస్ట్ మంచోళ్ళే అంటారా? ఆ యాజమాన్యానికి అనుగుణంగా పనిచేస్తారు. నిజమైన పాయింట్ చెప్పినా సరే. అలాగే సాక్షిలో పనిచేస్తే సేమ్ రివర్స్. వీళ్ళు ఎంత నిజం చెప్పినా సరే తెలుగుదేశం గురించి ఒప్పుకోరు. టీవీ నేను, ఎన్టీవీ లాంటి వాళ్ళు బ్యాలెన్స్‌గా ఉంటున్నా, మాకు అనుకూలంగా లేరు కాబట్టి వాళ్ళు ప్రత్యర్థులకు అనుకూలం అనేటటువంటి ప్రచారం చేసుకొస్తారు. దీంతో ప్రింట్ మీడియా నాశనమైంది. ఎలక్ట్రానిక్ మీడియా మీద విశ్వసనీయతను చంపేశారు. ఇక ఇప్పుడు డిజిటల్ మీడియాలో వ్యక్తుల్ని నమ్ముతున్నారు. ఆ వ్యక్తుల గొంతు నొక్కడానికి ఒక కొత్త ఎత్తుగడ రావణ్‌ని అడ్డుపెట్టి ప్రారంభమైంది. ఒకటి, పోలీసుల ద్వారా ఎఫ్ఐఆర్ కట్టడం. సరే, రావణ్ విషయంలో మొట్టమొదట నేనే ప్రస్తావించా. యూఏపీఏ యాక్ట్ ఎందుకు పెట్టలేదు? ఇది పెట్టడం తప్పు లేదు. అది అతను దైవదూషణ ఎట్లా చేశాడు? తీవ్రవాదులకు మానవ హక్కులు ఉంటాయని ఎట్లా వాదించాడు? నక్సలిజాన్ని ఎలా సమర్థించాడు అన్నటువంటిది. అన్నిటికంటే ఎక్కువగా దైవ దూషణ, హిందూ దేవి దేవతల దూషణ అనేటటువంటి తన హక్కుగా భావిస్తున్నాడు. అది తప్పు అన్నటువంటి వాదన నేను బలంగా చెప్పాను. బట్ అతని ఆర్థిక మూలాలు దెబ్బతీయడం. వాళ్ళు పేపర్‌లో చదివితే అవ్వా అనిపిస్తది. ఏంది అక్కడ 1,00,000 అంటే పాపం అతను సంపాదించుకుంటున్నాడు. దానికి బ్యాంకులో ఫ్రీజ్ అట. ముందు యూట్యూబ్ నెట్వర్క్‌కి రాశారట తీసేయమని. మీరేదన్నా వీడియో తప్పని చెప్తే ఆ కంటెంట్‌ని తీసేస్తాం గానీ, ఛానల్ ఆపేయలేమని చెప్పిందట. యూట్యూబ్ గానీ, ఇన్‌స్టా గానీ. వాళ్ళు బాధ్యత పాటించారు. ఇక్కడ అప్పుడైనా ఆగాలి గదా! అలా కాకుండా అతని బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేయమన్నారట. అంటే ఆ డబ్బులు రెమిటెన్స్ దాంట్లో పడతాయి కాబట్టి. ఇది దారుణం గదా! దుర్మార్గం గదా! అది ఏ వైసీపీ వాళ్ళేశారు, లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళేశారు డబ్బులు, ఏ ఉగ్రవాద సంస్థలో డబ్బులేశారు, లేకపోతే ఉగ్రవాద అనుకూల సంస్థలో డబ్బులేశారంటే అది చూసి పట్టుకొని ఫ్రీజ్ చేసిన ఒకటి. కానీ రెగ్యులర్‌గా మామూలుగా వచ్చే డబ్బులకే ఇట్లాంటి వేధిస్తున్నారంటే, ఇప్పుడు ఈ పద్ధతి అమల్లోకొస్తే రేపు అందరిని వేధిస్తారు గదా! అందరిని ఏడిపిస్తారు గదా! అంటే మనకు నచ్చనోళ్ళందరూ అంటే కేవలం మాకు భజన చేయండి, లేదా మూసుకు కూర్చోండి అంటే భావ ప్రకటన తొక్కేయడం గదా! ఈ విధానం అనేటటువంటిది ఇప్పుడు కొంతమంది సమర్థిస్తున్నారు దీన్ని. కానీ ఇది చాలా ప్రమాదకరం. తప్పుని తప్పుగా మాట్లాడాలి. మొన్న అది తప్పు అన్నాం, అది తప్పే తప్పుని తప్పే అన్నాం. ఇది ప్రభుత్వం చేస్తున్న తప్పు. ఇది దారుణమైనటువంటి భావ ప్రకటన స్వేచ్ఛని నాశనం చేయడం. చాలా ప్రమాదకరం.